క్రికెట్ ఆడే మహేంద్ర సింగ్ ధోని తెలవనోళ్ళు ఉండరు దునియా మీద. తమిళనాడులో కాసింత ఎక్కువనే ఫేమస్, కానీ ధోనిని కూడా దాటి ఇంకో ఏడాదిలో నేను ఫేమస్ అయితా అన్నట్టు మాట్లాడుతున్నాడు ఈ పెద్ద మనిషి. ధోని is more popular in Tamil Nadu than Prashant Kishore, but make no mistake, next year when I contribute and I help you win, then I will be taking over Dhoni in popularity. Do you agree or not? మస్తు చిత్రం ఉన్నది కదా. ధోనిని దాటి నేనే ఫేమస్ అయితా, మీరు ఒప్పుకుంటారా లేదా అన్నట్టు తమిళనాడు పబ్లిక్ ను అడుగుతున్నాడు. దానికి వాళ్ళు ఈరలు కొట్టుడు, కేకలు పెట్టుడు, బొబ్బ చేసిండ్రు అనుకో రాదుర్రి. క్రికెట్ ఆటలో ఓడిపోయే మ్యాచ్ల్ని ఎట్లా గెలిపియాలో ధోనికి తెలిస్తే నాకు పార్టీలను ఎట్లా గెలిపియాలో తెలుసు అన్నట్టు మస్తు ధైర్యంగా చెప్తున్నాడు. ఇంతకు ఇతగాడు ఎవరంటారా, అదే ఎన్నికల్లో జిమ్మిక్కులు చేసి పైసలు ఇచ్చిన పార్టీని గెలిపించడానికి ప్లాన్లు గీసే ప్రశాంత్ కిషోరీనే. తమిళనాడులో వచ్చే 7 ఎన్నికలున్నాయి కదా, అవో దాంట్లో సినిమా హీరో తలపతి విజయ్ పెట్టిన టీవీకే పార్టీని గెలిపించి మస్తు ఫేమస్ అయితా అంటున్నాడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ను ధోని గెలిపించి ఫేమస్ అయితే ఇప్పుడు నేను కాబోతున్నా అని కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాడు. లాస్ట్ బాల్ కు ధోని 6 కొట్టినట్టు ప్లాన్ చేసి పార్టీని గెలిపిస్తాడో, లేకుంటే నమ్ముకొని జట్టుకు కెప్టెన్ చేసిన టీవీకే పార్టీని డక్అవుట్ చేస్తాడో అనేది ముందు చూడాలి.